అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు మనము చాలామందికి ఉన్నటువంటి సమస్య అయిన అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ గురించి తెలుసుకుందాము. మనము ఈ బ్లడ్ ప్రెషర్ అనే దాన్ని గురించి చెప్పాలంటే ముఖ్యంగా మన గుండె సంకోచ వ్యాకోచం చెందినప్పుడు ఆ యొక్క పీడనము మన రక్తనాళాలకి రక్తం వెళ్ళినప్పుడు వచ్చే పీడనాన్ని మనము బ్లడ్ ప్రెషర్ అంటాము. అంటే గుండె ముడుచుకున్నప్పుడు గుండెలోని రక్తము రక్తనాళాల్లో పోయే పీడనాన్ని సిస్టోలిక్ ప్రెషర్ అని, తర్వాత రక్తనాళాల్లో వెళ్ళినటువంటి రక్తము తిరిగి సిరల ద్వారా కండరాల ద్వారా గుండెలోకి వచ్చే దాన్ని డయాస్టోలిక్ పీడనం అంటాము. ఇది ఆరోగ్యవంతమైనటువంటి మానవుల్లో 140/90 అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటాము. 140/90 ఉంటే దాన్ని ఆరోగ్యవంతుల్లో నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అంటే ఒక్కొక్కసారి ఇది అనేక కారణాల వల్ల కానీ, కొన్ని జబ్బుల వల్ల కానీ, లేదా వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని జెనెటిక్స్ వల్ల ఇది 140/90 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని అధిక రక్తపీడనము లేదా హైపర్ టెన్షన్, రక్తపోటు అని పిలుస్తుంటాము. ఇది ఒక్కొక్కసారి పైన 90 కింద 60 కన్నా తక్కువ వచ్చినప్పుడు ఇది హైపో టెన్షన్ కూడా కొంతమందిలో ఈ సమస్య వస్తుంటుంది. అది మనము తక్కువ బీపీ ఉందని కూడా చెప్పుకుంటుంటాము. సో ఇది ఎక్కువ ఉంటే వచ్చే నష్టాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇది 140/90 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకు రకరకాలటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కొంతమందికి దీనివలన కిడ్నీలో కూడా కిడ్నీ జబ్బులు వచ్చి మనం ఒక ప్రాణాపాయ స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. మరికొంతమందిలో బీపీ పెరిగినప్పుడు మెదడులోని రక్తనాళాలు చిట్టిపోవడం వలన వీళ్ళకు పెరాలసిస్ అనేటువంటి ఒక జబ్బు, కాళ్ళు చేతులు పనిచేయకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో దీనికి ప్రధానమైన కారణాలు కూడా మనం తెలుసుకుందాము. ఒకటి, ఎక్కువగా చెడు అలవాట్లు, అంటే స్మోక్ చేసేవాళ్ళు, తర్వాత ఎక్కువ మొదలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, అలాగే వీళ్ళలో ఈ బీపీ అనేది ఎక్కువ కనపడుతుంటుంది. ఒక్కొక్కసారి మన హార్ట్ రేట్ బీటింగ్ పెరిగినప్పుడు కూడా ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది తీసుకున్న ఆహార అలవాట్లో ఈ సాల్టీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా, ఉప్పుతో కూడిన ఆహారం ఎక్కువ తినడం వల్ల ఈ బీపీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రక్తనాళాల లోపల ఏదైనా అవరోధాలు ఏర్పడినప్పుడు ఈ యొక్క రక్తనాళాలు లోపల భాగం సన్నబడి ఈ యొక్క బీపీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ కానీ, ఆ తర్వాత మనకు ఈ ఒక్కొక్కసారి ఆల్కహాల్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, స్మోక్ చేసే వాళ్ళలో రక్తనాళాల లోపల యొక్క పలచని పొరలు గట్టిపడిపోయి ఈ యొక్క దమనం యొక్క సంకోచ వ్యాకోచాలు తగ్గిపోవడం వల్ల కూడా ఈ బీపీ ఎక్కువగా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో వీళ్ళకు ఈ బీపీ వచ్చిన వాళ్ళు మనము కొంత జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లని, మన శరీర వ్యాయామాన్ని పెంచుకోవడం వల్ల చాలా వరకు దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఇది ఒకసారి వస్తే జీవితాంతం దీనికి మందులు వాడాల్సిన అవసరం ఉంది, ఇతర వైద్యాల్లో కూడా. సో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆహార అలవాట్లు మార్చుకుంటే ఈ సహజంగా ఈ బీపీని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఈ స్మోక్ అనే దాన్ని పూర్తిగా ఆపాలి. అది చాలా అపాయకరమైనటువంటి అలవాటు. ఈ రక్తనాళాల జబ్బు కానీ, గుండె జబ్బు కానీ, బీపీ పెరగడం కానీ ఇది చాలా వరకు ప్రొవోక్ చేస్తుంటుంది. తర్వాత ఆల్కహాల్ కూడా తక్కువ మోతాదులు తీసుకుంటే అంత అపాయం ఉండదు, కానీ ఎక్కువ మోతాదులు తీసుకున్న వల్ల కూడా ఈ యొక్క ఆల్కహాలిక్ అథెరోస్క్లెరోసిస్ వచ్చి బీపీ పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఆల్కహాల్ను వీలైనంత వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మన ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా ఉప్పు చాలా వరకు తగ్గించుకొని తినాలి. తర్వాత మన అధిక బరువు ఉన్న కూడా బీపీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి కూడా తగినటువంటి ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మన ఆహారంలో ముఖ్యంగా ఎక్కువగా ఫైబర్ కలిగినటువంటి ఆహారం, అంటే పండ్లు, కూరగాయలు, కూరాకులు ఎక్కువ తీసుకోవడం వల్ల మన యొక్క రక్తనాళాల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ బీపీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. తర్వాత పప్పులు, నట్స్ కానీ, తర్వాత ఈ పండ్లలో నిమ్మ, నారింజ, బత్తాయి, పప్పాయి ఇట్లాంటి పండ్లు తీసుకోవడం వల్ల కూడా
మనకు చాలా వరకు ఈ బీపీని కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనము ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నట్టు ఆహారం పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. నూనెలు ఏం చేయించి తినేటువంటి ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఈ కాంచకుండా పచ్చిగా వచ్చేటువంటి ఆయిల్స్ని తీసుకోవడం వల్ల మనం ఈ కొవ్వు పదార్థాలు రక్తంలో చేరకుండా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఈ ఆహారపు అలవాటుతో పాటు ప్రతిరోజు ఒక 40 నిమిషాలు శరీర వ్యాయామం చేయడం వల్ల కానీ యోగా చేయడం వల్ల కూడా కొంతవరకు దీన్ని మనము నియంత్రించుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏమంటే, ఈ యొక్క ఇతర ఏ వైద్యం లేకపోయినా కూడా బీపీ ఒకసారి వస్తే జీవితాంతం మందులు తినమని చెప్తుంటారు. కానీ ఈరోజు నేను ఒక హోమియోపతి మందుల గురించి మీకు తెలియజేస్తాను. ఇది వేసుకోవడం వల్ల మనం జీవితాంతం మందులు తినాల్సిన అవసరం ఉండదు. 90% ఇది పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. కాకపోతే ఈ హోమియోపతి మందుల వల్ల మీకు ఎటువంటి హాని జరగదు కాబట్టి తీసుకున్న నష్టం ఉండదు. కాకపోతే చాలా మందులు ఇది నాకు 38 సంవత్సరాల అనుభవంలో ఒకసారి వాడిన తర్వాత చాలా వరకు నార్మల్గా ఉన్నటువంటి అవకాశం ఉంది. ఆ మందుల్లో ముఖ్యంగా దీన్ని రావుల్ ఫియా సర్పంటైనా ఇది ఒక మదర్ టించరు. దీన్ని ఉదయం 10 చుక్కలు రాత్రి 10 చుక్కలు నీటిలో కలుపుకొని తాగాలి. అదేవిధంగా ఈ మందుని వెరేట్రమ్ విరిడి ఇది ఒక డైలిషన్ హోమియోపతిలో ఇది అధికంగా బీపీ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన మందు. ఇది 2 చుక్కలు ఉదయము 2 చుక్కలు రాత్రి నీటిలో కలుపుకొని తాగాల. అదేవిధంగా దీన్ని కాలి పాస్పరికం అంటాము. ఈ మందు కూడా ఉదయం 2 చుక్కలు రాత్రి 2 చుక్కలు నీటితో కలుపుకొని తాగితే చాలా వరకు బీపీని కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంది. వీటితో పాటుగా కొన్ని గ్లోరినమ్ అనే ఒక మందు, అలాగే విస్కమ్ ఆల్బమ్ అనే ఒకటి మందు, తర్వాత కాలీపాస్ 6X అనే మందులు కూడా ఉన్నాయి. అది మీరు డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే మీ బీపీని పూర్తిగా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉందని మనవి చేసుకుంటున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.